అందరికీ నమస్కారం. ప్రతి నెల గ్రహస్థితులు ఎలా ఉంటాయి అనేది మనం కిందటి వీడియోలో చూసాం కదా! అలాగే మరి ఆగస్టు మాసంలో ఎలాంటి గ్రహస్థితులు ఉండబోతున్నాయి? ఎవరి రాశి ఫలాల్లో ఎలాంటి అదృష్టం ఉండబోతుంది? అని తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ జ్యోతిష ఆధ్యాత్మికవేత్త భార్గవి బూదిరాజు గారు మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాం. అమ్మ, ఆగస్టు నెలలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అసలు? గ్రహస్థితులు ఎవరు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆగస్టు నెల 1వ తేదీన చంద్రుడు రాహుతో కలిసి కుంభరాశిలో ఉన్నారు. శనిగారు వక్రించి మీనరాశిలో ఉన్నారు. కుజుడు వృషభ రాశిలో ఉన్నారు. బుధుడు మిథున రాశిలో ఉన్నారు. గురువుగారు ఉచ్చరాశి అయినటువంటి కర్కాటక రాశిలో ఉంటూ రవితో కలిసి ఉన్నారు. ఇక శుక్ర కేతువులు ఇద్దరు కూడా సింహరాశిలో ఉన్నారు. గ్రహస్థితులు ఈ విధంగా ఉంటూ ఉండగా మాసాంతానికి వెళ్ళేటప్పటికి శుక్రాచార్యుల వారి యొక్క మార్పు జరిగి ఉన్నది. ఇది కన్యా రాశిలోకి వెళ్ళింది. అంటే శుక్రాచార్యుల వారు అక్కడ నీచబడ్డారు. ఓకే. రవి గారు, బుధుడు, కేతువు ముగ్గురు సింహరాశిలో ఉన్నారు. అలాగే ఈ వక్రించిన శని గారితో కలిసి చంద్రుని యొక్క స్థితి మీనరాశిలో ఉంది. ఇక కుజుడు గాని గురువు గాని మారలేదు. గ్రహస్థితులు ఈ విధంగా ఉన్నాయండి. ఆగస్టు నెల అంతా ఇవే గ్రహస్థితులు. సింహరాశిలో మాస ప్రారంభంలో కేతు ఒక్కరే సింహరాశిలో ఉన్నారు. శుక్రుడు కన్యా రాశిలో ఉన్నారు. అమ్మ, మరి ఆగస్టు నెలంతా గ్రహస్థితులు ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది? ధనుసు రాశి వారికి కూడా అనుకూలమైన పరిస్థితులు కొంచెం తగ్గుతున్నాయని చెప్పాలి. వారికి తృతీయ స్థానంలో రాహు ఉన్నారు, షష్ఠ స్థానంలో కుజుడు ఉన్నారు. అయితే ఈ మాసాంతానికి సప్తమంలోకి వెళ్ళిపోతున్నారు. దశమ స్థానంలో మాత్రమే శుక్రాచార్యుల వారు బాగున్నారు. అంతగా అనుకూలమైన పరిస్థితులు కాదు. తృతీయ స్థానంలో చంద్రుడి యొక్క స్థితి కూడా బాగుంది మాస ప్రారంభంలో. కానీ ఈ చంద్ర రాహువుల కలయిక, కేతువు యొక్క దృష్టి, ఇది మళ్ళీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులే. చంద్రుడి నుంచి అంత ఎక్కువ బలకరమైనటువంటి పరిస్థితులు అయితే రాబోవడం లేదు. కొంచెం భయంగా ఉన్నట్టుగా ఉంటుంది. సంతాన రీత్యా భయం అనిపిస్తుంది, కానీ భయపడాల్సిన పని లేదు. మాతృవర్గ రీత్యా ఈ శారీరక పరమైన కష్టం పెరిగేటట్టుగా ఉంది. ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తర్వాత అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. రుణభారాల విషయంలో ఈ ప్రారంభంలో కొంచెం బాగానే ఉన్నాయి, కానీ రాంగ నెల మధ్యకి అలా వెళ్ళేటప్పటికల్లా కొంచెం రుణం పెరిగేటటువంటి అవకాశము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గేటటువంటి అవకాశము, పితృవర్గ రీత్యా అంత పూర్తి అనుకూలత లేకపోవడము, అలాగే ఉద్యోగ జీవితంలో కూడా శారీరక శ్రమ ఎక్కువగా ఉండడము, ఇలాంటివన్నీ ఉంటున్నాయి. కాబట్టి గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకుని వీలైనంత వరకు విష్ణు సహస్రనామం అయినా చదవాలి, లేదా భగవద్గీత అయినా చదవాలి. వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ నెలంతా కూడా. అమ్మ, మరి ధనస్సు రాశి వారికి విద్యారంగంలో ఎలా ఉండబోతుంది? అర్ధాష్టమ శని జరుగుతోంది. ఒక పట్టాన పనులు ముడిపడవు. కాబట్టి విద్య విషయంలో కూడా కాస్త వెనకబడినట్టుగా ఉంటారు. మాతృవర్గ రీత్యా కూడా వీరే సేవ చేయాల్సిన పరిస్థితి. అలాగే ఉద్యోగ రీత్యా కూడా వీరు కొంచెం కష్టపడేటటువంటి పరిస్థితి. విద్య రీత్యా కూడా మరింతగా కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ కష్టానికి ఇంకా ఎక్కువ కష్టపడక్కర్లేకుండా తక్కువ కష్టంతోనే ఆగాలి అంటే యోగా చేయడం వల్ల చాలా వరకు మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు తప్పనిసరిగా యోగా చేయండి. వీళ్ళు ఏదైనా పరిహారాలు చేస్తే బాగుంటుందంటారా? గురుగ్రహానికి చెయ్యాలండి, గురువులకి చెయ్యాలి, తల్లిదండ్రులకి చెయ్యాలి, ఆశ్రమాలకి చెయ్యాలి, ఆలయాలకి చెయ్యాలి. ఇలాగా ఒక పుణ్యప్రదమైనటువంటి స్థితిలో వీళ్ళు సేవలు చేసుకుంటూ వెళ్ళిపోయినట్టయితే చాలా వరకు వీరు ఆరోగ్యవంతులుగానే ఉంటారు, భగవంతుని యొక్క ఆశీస్సులు అందుకుంటారు. ఆగస్టు నెల గ్రహస్థితులను బట్టి మీరేమైనా జాగ్రత్తలు తీసుకోమని చెప్తారా ప్రజలకి మీ మాటల్లో? తప్పకుండా చెప్తానండి. శని గారు వక్రించి ఉన్నారు. ఎప్పుడైనా సరే అశుభ గ్రహాలు వగ్రిస్తున్నప్పుడు దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకునే క్రమంలో మనము కొంచెం శ్లోకాలు, ప్రార్థనలు చేసుకోవడం చాలా మంచిది. ఇక్కడ శని కుజుల స్థితి అంతగా బాలేదు, శని శుక్రుల స్థితి కూడా అంతగా బాలేదు ఈ నెల, ఆగస్టు నెలంతా. కాబట్టి శని కుజ శుక్ర ఈ 3 గ్రహాలకి కూడా
చక్కగా స్తోత్రాలు చేసుకుంటూ చిన్నపాటి పరిహారాలు, నల్ల నువ్వులు దానం ఇవ్వడము, నల్ల దుస్తులు దానం ఇవ్వడము, శనిగారికి తైలాభిషేకం చేసుకోవడము, శుక్రాచార్యుల వారికి స్తోత్ర పారాయణాలు చేసుకుని కాస్త పరవాన్నం, అన్న పరవాన్నం వండి నైవేద్యం పెట్టి భక్తులకి పంచిపెట్టడము, అలాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు పాటించడము, ఇలాంటివి చేస్తూ ఉన్నట్టయితే వీరికి చాలా బాగుంటుంది. ప్రతి వారికి కూడా బాగుంటుంది. వీరికి అంటే ఇవి చేస్తున్న వారికి, ఓకే. ప్రతి వారికి కూడా చాలా బాగుంటుంది. అలాగే గురువు గారు ఉచ్చరాశిలో ఉన్నారు. పైగా ఈ సంవత్సరానికి రాజు గురువు అవుతూ ఉన్న కారణం చేత ఆయన చక్కగా సస్యాభివృద్ధిని ఇస్తారు. ఓకే. ప్రతి వాళ్ళు ఇంతో అంత దైవభక్తిని కలిగే ఉంటారు. ఓకే. కొందరికి చాలా ఎక్కువగా ఉంటుంది, కొందరికి తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా భగవంతుని పట్ల భక్తి విశ్వాసాలతో వారు నమ్మిన దేవీ దేవతలకి పూజ చేసుకుంటున్నట్లయితే ఉమ్. ఆ ప్రభావం చేత గురువు గారు అనుగ్రహిస్తారు. ఓకే. కాబట్టి ప్రతి వారు దైవభక్తిని విడవకుండా ఉమ్. మానకుండా ఉమ్. చేయండి. ఓకే. అద్భుతమైన ఫలితాలు ఈ సంవత్సరం ఉన్నాయి కాబట్టి ఈ నెల కూడా బాగుంటుంది. అమ్మ ఆగస్ట్ నెలలో ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేయాలనేది చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. సో చూసారు కదండి, ఆగస్ట్ నెలలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, వాటికి ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది మనం చూసాం కదా. మీరు తప్పకుండా మీ రాశిలో ఉన్న పరిహారాలు మీరు చేయండి. మీరు ఆగస్ట్ నెలలో అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇలాంటి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.